ముందుగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం గురించి చెప్పుకుందాం. హైపర్ టెన్షన్ కి కొన్ని ప్రధాన కారణాలలో జీవనశైలి, రోజువారీగా తీసుకునే ఆహారం, వ్యాయామాలు చేయకపోవడం వంటివి చెప్పవచ్చు. అధిక రక్తపోటు సకాలంలో గుర్తించి చికిత్స అందించకుంటే చివరకు గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి దారితీస్తుంది. హైపర్ టెన్షన్ పై అవగాహన కల్పించడం ద్వారా పరిస్థితి తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ అనేది 85 దేశాలకు చెందిన హైపర్ టెన్షన్ సొసైటీలు లీగ్లతో కలగలిపి ఏర్పాటు చేయబడ్డది. వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ 2005లో మే 14 వరల్డ్ హైపర్ టెన్షన్ డేని ప్రవేశపెట్టారు. అయితే ఇది 2006 నుండి మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా పాటిస్తున్నారు. రక్తపోటు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం వల్ల పరిస్థితి తీవ్రంగా మారుతోంది. దీనిని అరికట్టడమే ప్రపంచ హైపర్ టెన్షన్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచ హైపర్ టెన్షన్ డే ప్రాముఖ్యత: రక్తపోటుని ఖచ్చితంగా నిర్ధారించుకోండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అన్న నినాదంతో ఈ ఏడాది ప్రపంచ హైపర్ టెన్షన్ డే ప్రజల్లో హైపర్ టెన్షన్ పై అవగాహనను కల్పించనుంది. హైపర్ టెన్షన్ ను క్రమం తప్పకుండా కొలుస్తూ అదుపులో ఉంచుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదం తగ్గించుకోవచ్చు. అధిక కొవ్వు పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి రక్తపోటుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. అధిక రక్తపోటు లక్షణాలు: అధిక రక్తపోటు యొక్క కొన్ని లక్షణాలు తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సత్వరం వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రక్తపోటు సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజువారీ వ్యాయామాల వల్ల సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క జనరల్ అసెంబ్లీ 17 మే 1990న మానసిక వ్యాధుల జాబితా నుండి స్వలింగ సంపర్కాన్ని తొలగించింది. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమైన దేశాల్లో భారతదేశం ఒకటి. 2010 కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మొత్తం 6 స్వర్ణ పతకాలను భారత బాక్సర్లు గెలుచుకున్నారు. 2014 మితవాద హిందూ నేషనలిస్ట్ పార్టీ బీజేపీ మే 17, 2014న భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 543 సీట్లలో 336 స్థానాలతో విజయం సాధించింది. లోక్సభలో ఎలాంటి కూటమి లేకుండా మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. 1983 లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతిని నెలకొల్పడానికి 1983 మే 17న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, లెబనాన్ మే 17 ఒప్పందంపై సంతకం చేశాయి. లెబనాన్ ముస్లింల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని ఆశ్రయం పొందడంతో ఒప్పందం విఫలమైంది. 1994 మే 17, 1994న మొదటి బహుళ పార్టీ మలవియన్ సాధారణ ఎన్నికలు జరిగాయి. మలావి కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ చేతిలో ఓడిపోయింది. 2 ప్రెసిడెంట్ నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలిచాయి. తద్వారా ఎంసీపీ యొక్క 30 సంవత్సరాల పాలన ముగిసింది. 1995 పారిస్ మేయర్గా 18 సంవత్సరాల తర్వాత జాక్వెస్ చిరాక్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. 2004 మసాచుసెట్స్ స్వలింగ వివాహాలకు చట్టబద్ధం చేసిన మొదటి యుఎస్ఏ రాష్ట్రంగా అవతరించింది. 2004 17 మే 2004న మసాచుసెట్స్ సింగిల్ సెక్స్ మ్యారేజ్ లైసెన్స్ ను జారీ చేసిన మొదటి యుఎస్ఏ రాష్ట్రంగా అవతరించింది. మసాచుసెట్స్, బెల్జియం, అంటారియో, బ్రిటిష్ కొలంబియా, మసాచుసెట్స్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నాయి. 2007 2 ప్రభుత్వాల అనుమతితో మే 17న జరిగిన టెస్ట్ రన్లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా నుండి రైళ్లు 38వ సమాంతరాన్ని దాటాయి. 1953 తర్వాత స్థానిక రహిత ప్రాంతంపై రైళ్లు దాటడం ఇదే తొలిసారి. 2009 లిథువేనియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా డాలియా గిబా సైట్స్ ఎన్నికయ్యారు. ఆమెకి 68.18% ఓట్లు వచ్చాయి. 2013 ఇరాక్లో జరిగిన వరుస బాంబు దాడుల్లో 90 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు.
నుస్రత్ భరూచా భారతదేశానికి చెందిన టీవీ సినిమా నటి. ఆమె 2006లో జై సంతోషి మా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. నుస్రత్ భరూచా 2010లో తెలుగులో తాజ్ మహల్, 2016లో తమిళంలో వాలిబా రాజా చిత్రాల్లో నటించింది. నుస్రత్ భరూచా మే 17, 1985లో ముంబైలో తన్వీర్ భరూచా, తస్నీం భరూచా దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ వరకు చదివింది. నుస్రత్ భరూచా కిట్టి పార్టీ అనే టీవీ సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టి 2006లో జై సంతోషి మా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. చార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజు ఆమె స్వస్థలం ముంబైలో కాకతాళీయంగా చార్మిని చూసిన ఓ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీ తోడు కావాలి, తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేశాడు. అది 2001. అప్పటికి చార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూల్ చదువుల్లోనే ఉండటం వలన సెలవుల్లో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించలేకపోయినప్పటికీ చార్మికి వెంటనే కాదల్ కిస్ కిస్ అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతం అవటంతో ఆమె వెంటనే కాదల్ అలివతలై, ఆహా, ఎత్నా అలగు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. చార్మి కౌర్ మే 17, 1986న పంజాబ్లో జన్మించారు. హర్షద్ చోప్డా హిందీ టెలివిజన్లో చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. చోప్డా 5 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, 3 ఇండియన్ టెలివిజన్ అవార్డులు, 2 ఆసియన్ వ్యూవర్స్ టెలివిజన్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. చోప్డా 2006లో మమతతో తొలిసారిగా నటించాడు. తర్వాత అతను కిస్ దేశ్ మే హై మేరా దిల్లో ప్రేమ్ జునేజా పాత్రను, తేరే లియోలో అనురాగ్ గంగూలీ పాత్రను, దిల్ సే దువాలో రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ పాత్రతో పాటు సౌభాగ్యవతి బావా, హంసఫర్స్ లో సాహిర్ అజీం చౌదరి. చోప్డా 1983 మే 17న మహారాష్ట్రలోని గోండియాలో జన్మించారు. ముక్తా బార్వే భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటి. ఆమె 7 మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 1 ఉత్తమ అరంగేటం, ఇతర 6 విభిన్న నాటకాలు, సినిమాల్లో నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డులను అందుకుంది. ముక్తా బార్వే 1981 మే 17న జన్మించారు. అత్యంత ప్రజాదరణ పొందిన మరాఠీ ప్రముఖుల్లో ఒకరైన ఆమె మరాఠీ చిత్రాల్లో కెరీర్ని స్థాపించింది. మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 1, ఉత్తమ అరంగేటం, ఇతర 6 విభిన్న నాటకాలు మరియు చిత్రాల్లో ఉత్తమ నటిగా గ్రహీత. 1998లో ఆమె గడ్లే బిషుడ్లే షోతో మరాఠీ టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆమె మరాఠీ నాటకం అమలా వెగ్లే వ్యాయచీతో మరాఠీ థియేటర్లో అడుగుపెట్టింది. పంకజ్ ఉదాస్ భారతదేశానికి చెందిన గజల్ నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్లో తన రచనలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంకజ్ ఉదాస్ 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బంతో తన కెరియర్ని ప్రారంభించి 1981లో ముకరర్, 1982లో తరన్నం, 1983లో మెహ్ఫిల్, 1984లో పంకజ్ ఉదాస్ లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్, 1985లో నాయాబ్ వంటి అనేక హిట్లను రికార్డ్ చేశాడు. పంకజ్ ఉదాస్ కు 2006లో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. పంకజ్ ఉదాస్ 1951 మే 17న గుజరాత్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.